పైల్స్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? సో మనం యానల్ కెనాల్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ డిసీజెస్ ఉంటాయన్నమాట. అక్కడ కామన్గా వచ్చేది 3 డిసీజెస్. ఒకటేమంటే పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా. ఈ మూడిటికి సిమ్టమ్స్ అనేవి దగ్గరగానే ఉంటాయి. ఓకే, సిమిలర్గానే ఉంటాయి. కానీ మనం కొంచెం దానిపైన బ్రెయిన్ పెట్టి మనకు కొంచెం నాలెడ్జ్ ఉంటే డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ మనము ఫిషర్కి వద్దాం. అంటే ఫిషర్ అనేది కామన్. ఫిషర్ అనేది ఎలా ఉంటుందంటే పైల్స్కి తర్వాత వద్దాం. ఫిషర్ అనేది ఎలా ఉంటుందంటే సివియర్ పెయిన్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది పెయిన్? మోషన్ పోయే టైంలో ఉంటుంది. మోషన్ పోయిన తర్వాత పెయిన్, చాలా సివియర్ పెయిన్, మేబీ అవర్స్ టుగెదర్ పెయిన్ ఉంటుంది అనమాట. కొంతమంది మాకు పొద్దున మోషన్ పోతే రాత్రి వరకు అవుతుంది, లేకపోతే అసలు మోషన్ పోవాలంటేనే భయం వేస్తుంది అంటారనమాట కొంతమంది. దాంట్లో ఏమవుతుందంటే ఇది పెయిన్. ఓకే. దీంట్లో ఏమవుతుందంటే బ్లడ్ ఎలా వస్తుందంటే స్ట్రీక్స్ ఆఫ్ బ్లడ్, మోషన్కి బ్లడ్ ఇలా చారలు అంటుకొని వస్తుంది అన్నమాట. అలా ఉంటే మనం ఏమంటామంటే దాన్ని ఫిషర్ కింద డయాగ్నోస్ చేస్తామన్నమాట. అదే ఫిస్టులా అంటే ఎలా ఉంటుందంటే అంతగా పెయిన్ ఉండదు. ఫిస్టులా వచ్చే ముందు ఏంటంటే యాబ్సెస్ ఉంటుంది. అక్కడ బాగా యాబ్సెస్ లాగా ఫామ్ అయ్యి పస్ రావడం జరిగి ఉంటుంది అన్నమాట. పాస్ట్లో 1 మంత్ ముందో 2 మంత్స్ ముందో ఒక 6 మంత్స్ లోపల. ఫిస్టులా అంటే ఏమవుతుందంటే యానల్ కెనాల్ పక్కన ఇంకొక ఓపెనింగ్ వచ్చి ఆ ఓపెనింగ్ నుంచి ఒక్కొక్కసారి పస్ కానీ బ్లడ్ కానీ మోషన్ కూడా బయటకు వస్తుంది అనమాట. సో దాన్ని మనము ఫిస్టులా అంటాం అనమాట. నెక్స్ట్ పైల్స్కి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే దీంట్లో ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ అని రెండుగా ఉంటుంది. ఇంటర్నల్ పైల్స్ అయితే ఏంటంటే అవి మోషన్ పోయేటప్పుడు బయటకు వస్తాయి. ఓకే, బ్లడ్ అనేది డార్క్ బ్లడ్ ఉంటుంది, డ్రాప్స్ పడుతుంది అనమాట బ్లడ్. ఓకే, పెయిన్ ఉండదు ఇంటర్నల్ పైల్స్కి. అదే ఎక్స్టర్నల్ పైల్స్కి వచ్చినప్పుడు జస్ట్ మన యానల్ కెనాల్ పక్కన స్కిన్ ఉంటుంది, స్కిన్ కిందే ఉంటాయి. బ్లీడింగ్ అంతగా ఉండదు, సివియర్ పెయిన్ ఉంటుంది అనమాట. అసలు టచ్ కూడా చేయలేరు, అంత పెయిన్ ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ని బట్టి మనము ఫిషరా, పైల్సా, ఫిస్టులానా, అదే పైల్స్లో అయితే ఇంటర్నల్ పైల్సా, ఎక్స్టర్నల్ పైల్స్ అని మనము ఈజీగా గుర్తుపట్టచ్చు అనమాట.